నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేంటి గురువా, ఎన్నాళ్ళ నుంచి మా బేబం నీ మీద మనసు పడింది కదా. కానీ నేను పడ్డం లేదు. అదే మాట మావయ్యతో చెప్పాడు. ఆయనకి చెప్పలేను కనుకే ఇలా చాటుగా వెళ్ళిపోతున్నాను. అదే నీ ఆఖరి మాట అయితే ఇదే నా ఆఖరి రోజు అవుతుంది. బేబీ ఆగు. ఆపరా బాబా, పిచ్చి పిచ్చిగా ఉందా? లే. నేను లేవను. ఏమిటి పిచ్చి? నీకే చెప్పేది లే. నేను లేవను. నేను రాను. ఆపరా గాడి. నాకు దించు. అమ్మో. ఏయ్, నాకు పుట్టిందానివి నువ్వు. తోడ్కెళ్ళిస్తా. ఎవరు నువ్వు? ఏయ్, నీ తల్లి. కబడ్డా నడుండి. నడువే లోపటికి. నడు. మా వంశంలో కరగుట్టిన నరికినా పాపం లేదే. మోసపోయినవురా అన్న. గదెవరితో తిరుగుతాందో తెలిసినాదంటే నువ్వు వాణ్ణి కత్తికో కండగా నరికి పోగులు పెట్టేటోనివి. ఎవరతను? ఎవరమాతను? మన దుర్గ మావయ్య. వాడికి వదిన మన బేబీనిచ్చి పెళ్లి చేసేది. వాడెవడో తెలిసి మాట్లాడుతుండవా? అతను రౌడీ అయితే కావచ్చు. నా పగ చల్లార్చి నన్ను మామూలు మనిషిని చేశాడు. నా భార్యకి మళ్లీ జన్మనిచ్చింది వాడే. మాకు కన్న కొడుకు లేని లోటు తీర్చాడు. వాడి గురించి ఇంకో మాట అన్నావంటే పొరపాటు పడుతున్నావురా అన్న. ఆడు రౌడీ కాదు, గూండా కాదు. ఎవని సావు కోసమైతే మేం ఎదురు చూస్తా ఉన్నామో, ఎవరి కోసమైతే మేం దేవులాడుతూ ఉంటామో, గాడెవడనుకున్నావురా? చాముండేశ్వరి, చాముండేశ్వరి. ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆపేయి, లేకపోతే నేనెక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలు పెడతా. మీరందరూ మమ్మల్ని క్షమించాలి. ఈ రోజు నిశ్చయ తాంబూలం జరగదు. దయచేసి వెళ్ళండి ప్లీజ్. అన్నా, ఈ దినమే కాదు ఏ దినమో జరగనివ్వా. ఎందుకు జరగనివ్వవో చెప్పు. గాడు నీ అన్నను కుక్కని కాచినట్టు కాచి చంపిండే. నీ బావతో సహా నా బిడ్డల్ని అనుచరుల్ని కుక్కల వెనక్కించి జైలుకు పంపించిండు. అంటే ఈ దుర్గా ప్రసాద్ ఎవడైతే తెలంగాణ, కోస్తా, రాయలసీమ అనే ఫరక్ లేకుండా మా సొంటి ఫ్యాక్షనిస్టుల్ని, మీ అసొంటి బడా పెత్తందార్ని గడగడలాడించిండో గా ఎస్పీఏ గీ దుర్గా ప్రసాద్. ఏమైంది? ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి. బయలుదేరే ముందే చూసుకోద్దా ఇవన్నీ. ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం. పదా. అరే బండి మస్తు గుద్దురా భయ్. జరంత తలకాయ చూసుకుందాం. అరే ఏమిరా లాలీపాప్, జర చూసుకుంటావురా? నువ్వు చూసుకున్నాగా. అరే చూసుకోరా భయ్, ఫిరీలో వస్తుంది అర్థం. ఇప్పుడు చూడాలి మన ఫేస్. ఏమిరా లాలీపాప్, ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు? నా పేస్ బానే, నీ పేస్ అద్దంలో చూసుకురాదే. జబర్దస్త్ ఉంటుంది రా భయ్. పొగట్టి రాసుకున్నాక ఆడదాని లెక్క కనపడుతుంది. అబ్బో ఏమయ్యా, 10 లక్షల విలువైన కారు నీకు బాబుల్ షాప్ లో కనిపిస్తోందా? అరే గమ్మతుండవమ్మా, అద్దం ఫిరీలో వస్తుందని జర పొగట్టి రాసుకున్నా. మాఫ్ చేయండి. సరే సరే, ఇక్కడ కారు మెకానిక్ దొరుకుతాడా? నై నై, అడ్డదోవన 5 కిలోమీటర్ల పోయి బస్ ఎక్కి 20 కిలోమీటర్ల ముందుకు పోతే మహబూబ్ నగర్ వస్తుంది. గాడుంటాడు మెకానిక్. డ్రైవర్, నువ్వు వెళ్ళి మెకానిక్ తీసుకురా, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. అలాగే. అరే ఉండరా బాయ్. ఓ అమ్మా, మీరేడ వెయిటింగ్ చేస్తే మీ మీద రైడింగ్ అవుతుంది. మీరు కూడా వాంతోనే వెళ్ళిపోండి. మాకేం బయలుదేరయ్యా, మేము ఇక్కడే ఉంటాం. మొన్న ఏమైందో చెప్తే పరేషాన్ అవుతారు. ఏమైంది? జర ఇనుకోండి. ఈ ఊర్లో ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడదు. గది ఎంపీ మహాంకంఠేశ్వరరావు సార్ ఆర్డరు. అయ్యా, ఊర్లో ఎవడో ఇంటికి తలుపులు పెట్టాడా? సచ్చ, నీలకంఠ, సర్వేశ్వర్, పదండ్రి. గృహప్రవేశం చేసేటోడు నేనే సార్, ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ని.
ఏంటండి ఇది? ఎవరండి మీరు? ఈ ఊర్లో తలుపులు పెట్టకూడదని ఆర్డర్ నుండి నేనే. ఎవడరా తలుపులు చెక్కినోడు? నేనే దొరా. తలుపులు పెట్టకూడదని వానికి చెప్పలే? చెప్పాను దొరా, అని వినిపించుకోవాలా? వినకుంటే తలుపులు చెక్కుతావని వద్దు దొరా, క్షమించు దొరా. ఇగో షో కాదు బే, షో అని మెల్లిగాను గా సైడ్ ఫ్యామిలీ పండుకున్నది. చెబితే ఏమిటండి మీరు? ఇది ఇల్లు అనుకున్నారా, బార్ అనుకున్నారా? లొల్లి చెయ్యదయ్యా, చేస్తే నీ కూతురు నీ పెండలు లేచిపోతారు. ఏంటండి ఇది? మర్యాదగా బయటకు వెళ్తారా లేదా? చూసినావా, నీ పోరు లేచిపోయింది. లొల్లి చేయదని చెప్పినా కదా. పోరిని చూస్తే నా గుండె మళ్ళా డామ్ 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 అని కొట్టుకుంటది. నాలో కాముళ్ళేస్తాడు. నాలో కాముళ్ళేస్తే నువ్వే పండబెట్టాలి. దండగా జరగడమా. ఏంటిది? ఆడపిల్లని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద చూసినావా, మర్యాదని మంచిగా యాడ్ చేస్తా తల్లి. మర్యాద చేస్తా, మంచిగా మర్యాద చేస్తా. ఇన్స్పెక్టర్ గారు, నా కూతురు ఎంపీ కొడుకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి. ఇంటికి తీసుకోబోయి రేప్ చేసేటంత టైమా అన్న కొడుకు తీసుకుంటాడ్రా? మీ అన్నయ్య గారు అబ్బాయ. అమ్మా వద్దో ఎళ్ళొద్దో, తండ్రి కూతుర్ని గివి లేకుండా చూస్తే మంచిగుండది. ఓహో వచ్చినవా? దా, నీ కూతురు పెద్ద పొగరుముద్ర కొరికింది చూడు. గందుకే నా కోరిక తీరంగానే కూసేసా, చచ్చిపోయింది. పొద్దున్న వినకుండా తలుపులు పెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిండు. ఇప్పుడు ఫ్యామిలీతో సహా వల్లకాట్లకు అడుగు పెట్టిండు. ఈ ఎదవల అరాచకాలకి అంతం ఎక్కడో. తీసుకోండమ్మా. ఇంత అన్యాయం జరిగితే ఎవరు అడగలేదా? కనీసం పోలీసులు కూడా రాలేదా? ఏం చేస్తారమ్మా పోలీసులు? వచ్చి సచ్చినోని చేతల ఉత్తరం తీసుకుపోయిండ్రు. ఇది ఊరా అడివా? నేను నా భార్య సామాన్యులం కాబట్టి ఎంపీని ఎదిరించే శక్తి లేక ధైర్యం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాం. మనం టోపీలు ఎప్పుడు తీస్తాం? ఎవరైనా చనిపోయినప్పుడు తీస్తాం. ఈ రోజు మన డిపార్ట్మెంట్ పరువు చచ్చిపోయింది, మీరు టోపీలు తీశారు. బట్ మై డియర్ కొలీగ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ సమావేశపరిచింది మీలో ఒకరిని వెతికి అక్కడికి పంపించడానికి కాదు. పులిచెర్లకు వెళ్ళగల మునగాడు ఇంకా సేపట్లో ఇక్కడికి వస్తున్నాడని మీకు చెప్పడానికి.